ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మావోయిస్టు అగ్రనేతల ఎన్కౌంటర్ జరిగిన రంపచోడవరంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటించారు. మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. మావోయిస్టుల నిర్మూలనపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. 2 రోజుల ఆపరేషన్ సంభవ్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు. హిడ్మా టెక్ శంకర్ హతం కావడం తమ ప్రధాన సక్సెస్ అన్నారు ఏపీ డీజీపీ. 2026 మార్చిలోపు మావోయిస్టులను నిర్మించాలని కేంద్రం టార్గెట్ ఇచ్చిందన్నారు. దేవ్జీ తమ అదుపులో లేరన్న హరీష్ కుమార్ గుప్తా ఏపీని మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు. లాస్ట్ 2 days 3 days నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ సంభవ్ లాంచ్ చేసాము. ఆ ఆపరేషన్ లో లాస్ట్ 2 days లో ఏపీ పోలీస్ కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్ లో మాడవి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్ లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్, షెల్టర్ లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్ లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ గానీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్ కి సాధించారు. ఈ ఆపరేషన్ లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్, ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. మావోయిజం ఒక మీకు గుర్తుందా, జూన్ లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ 26 లో. ఆ లోపల మేము ఈ స్టేట్ లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్ని అయిపోయినాయి. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.